నమస్తే ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి డెల్స్ అండ్ ఆర్మ్స్. కాకపోతే 48 hours అయింది కాబట్టి బెంచ్ ప్రెస్ టెస్ట్ చేద్దామని, స్ట్రెంత్ లెవెల్ ఎట్లుందో చూద్దామని చెప్పేసి కొట్టినియాల. సో ఫస్ట్ వచ్చేసి ఎంటీ బార్తో వార్మప్ చేసి సీదా 80 kgsతోని రెప్స్ తీసిన. 80 kgsతోని 5 reps వార్మప్ సెట్ లాగా. 80 kgs 5 reps ఈజీగానే వచ్చేస్తాయి, నో వరీస్. దాని తర్వాత 90 కొట్టాలి కానీ కాన్ఫిడెంట్గానే ఉండే 100 kgs కొట్టేద్దాం, ఎనర్జీ కూడా రిజర్వ్ ఉంటుంది 110 kgs కోసం అని డైరెక్ట్ 100 kgsతోని 2 reps తీసి పెట్టేసిన. 2 reps మంచి కాన్ఫిడెంట్గానే వచ్చింది, ఎక్కడ షేక్ అవ్వలేదు, బార్ నీట్గానే వచ్చింది, హ్యాపీ. తర్వాత స్ట్రెంత్ ట్రైనర్ ఉదయ్ భాయ్ అని స్పాటర్ లాగా పెట్టుకొని 110 kgsతోని 3 reps ట్రై చేసిన. సెకండ్ రెప్ అట్లెట్లు వచ్చిందంటే ఇక థర్డ్ రెప్ డౌట్ సీన్ ఉంటుంది అనుకుంటా. సో థర్డ్ రెప్ వెళ్ళేసరికి ఎప్పటిలాగానే లైట్గా సపోర్ట్తోని మిడ్ రేంజ్ దగ్గర సపోర్ట్ అవసరం పడుతుంది. అంటే మిడ్ రేంజ్ దగ్గర అంటే షోల్డర్ వీక్ ఉందన్నమాట. ఇంకా సో షోల్డర్ వీక్ ఉన్నది, ఇంకా అట్లా థర్డ్ రెప్ అయితే కంప్లీట్ చేసేసిన. తర్వాత వచ్చేసి 100 kgsతోని రెప్స్. 100 kgsతోని ఎట్లా వస్తుందో చూద్దామని చెప్పేసి మన జిమ్లో రాకేష్ని స్పాటర్లాగా పెట్టుకొని షౌట్ అవుట్ టు రాకేష్. సో 100 kgsతోని 6 reps ట్రై చేసిన. ఈసారి 6 reps కోసం టెక్నిక్ ఏం యూజ్ చేసిందంటే బ్రేక్ పడ్డాక ఒకటే రెప్ వస్తుంది కాబట్టి కంటిన్యూస్గా 5 reps తీయడానికి ట్రై చేసిన. 5 reps తీసినాక బ్రేక్ ఒకటి పడ్డాక 6th rep వచ్చేస్తుంది అనుకుంటే కంటిన్యూస్గా 5th rep ఫుల్ స్ట్రగుల్ అయింది. అసలు ఫెయిల్ అయిపోవాలి కానీ స్పాటర్ క్రేజీ పుష్ చేసిండు. కీప్ గోయింగ్ అని చెప్పి మోటివేట్ చేయగానే ఫుల్ స్ట్రగుల్తో వచ్చింది 5th rep. ఇక అంత స్ట్రగుల్తో వచ్చినాక 6th rep అసలు ఛాన్సే లేకుండే. మిడ్ రేంజ్ కాదు కదా, అసలు స్టార్టింగ్ పుష్ కూడా రాలేదు అసలు. బట్ ఇట్స్ ఓకే. 5th rep క్రేజీ ఉండే. 5th rep ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్, మస్తు మజా వచ్చింది. తర్వాత వచ్చేసి బ్యాక్ ఆఫ్ సెట్ లాగా 85 kgs 6 reps ఆరామ్సే వచ్చేస్తుంది, నో వరీస్. 6 reps తీసేసి దీని తర్వాత అస్సలు మన డెల్ట్స్ అండ్ ఆర్మ్స్ వర్కౌట్ స్టార్ట్. వార్మప్ కోసం వచ్చేసి దేశీ దండే కానీ రివర్స్ దేశీ దండ్, బికాజ్ మన ఫ్రంట్ డెల్స్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలి కదా. సో నార్మల్ దేశీ దండ కాకుండా రివర్స్ దేశీ దండ కొడుతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ మూమెంట్ సెకండ్ మూమెంట్కి ఫ్రంట్ డెల్స్ మీదనే ఎక్కువ పడుతుంది అనమాట, ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది, ఇంటెన్స్ హిట్ అవుతాయి ఫ్రంట్ డెల్స్ ఇంకా ట్రైసెప్స్ రెండు హిట్ అవుతాయి దీంతో. సో సూపర్ సెట్ కాబట్టి 10 reps రివర్స్ దేశీ దండ కొట్టి వెంటనే గ్యాప్ ఇవ్వకుండా సైడ్ లాటరల్స్ విత్ డంబుల్స్తోని ఇట్లా లైట్గా లీన్ అయ్యి సింగిల్ హ్యాండ్ ఈచ్ హ్యాండ్ 10 reps 10 అట్లా 200 reps టోటల్ సూపర్ సెట్ 200 reps కంప్లీట్ చేసిన. ఈ రెండు చేసేసరికి అసలు ఫ్రంట్ డెల్స్ మొత్తం డెడ్ అయిపోయినాయి. అసలు ఫ్రంట్ డెల్స్ ఇంకా సైడ్ లాటరల్స్ నీట్గా హిట్ అయినాయి, ఫైన్. దీంతోనే అసలు షోల్డర్ వర్కౌట్ అయిపోయినాడు ఫీలింగ్ వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ వేరియేషన్కి వచ్చేసి ఫ్రంట్ డెల్స్కి కొంచెం రెస్ట్ ఇద్దాము, ఫ్రంట్ డెల్స్ సైడ్ లాటరల్స్కి రెస్ట్ ఇద్దాము అని చెప్పేసి రే డెల్స్ ట్రైనింగ్ అనమాట. డెల్స్ కోసం నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ వేరియేషన్ ఇది. ఇంక్లైన్ బెంచ్ మీద డంబుల్స్తోని ఇట్లా లైట్గా ఎల్బో బెండ్ చేసుకుంటా కొంచెం వైడ్ పట్టుకొని, మరీ క్లోజ్గా కాకుండా కొంచెం వైడ్గా పట్టుకొని ఫిక్స్డ్ వెయిట్ 12.5 kgsతోని 10-15 అట్లా 100 reps కంప్లీట్ చేసిన. దాని తర్వాత కాంపౌండ్ మూమెంట్ షోల్డర్ ప్రెస్ 30 kgsతోని వార్మప్ కొట్టేసి, ఇక్కడ నా ఫస్ట్ దేశీ దండు కొట్టేసరికి ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోయిన ఉండే. సో షోల్డర్ ప్రెస్ అంత కాన్ఫిడెంట్గా రాలేదు రెప్స్. బట్ ఒకసారి ఎట్లకెళ్ళి టచ్ చేద్దామని చెప్పేసి 35 kgs అయితే టచ్ చేసిన. స్పాటర్ వచ్చేసి సుజిత్, షౌట్ అవుట్ టు సుజిత్. స్పాటర్ని పెట్టుకొని 35 kgsతోని రెప్స్ తీసిన. ఎన్నేతాన్ని ఒకటే సెట్ జస్ట్ 8 reps వచ్చినాయి, సపోర్ట్తో వచ్చినాయి. ఇది కూడా ఒకవేళ దేశీ దండు మరీ అంత ఇంటెన్స్ కొట్టకపోతుండే వస్తుండే ఏమో సెల్ఫ్గా, కాకపోతే ఇట్స్ ఓకే. ఇప్పటికే మంచిగానే ట్రైన్ అయింది, షోల్డర్స్ అయితే హ్యాపీ. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ డెల్స్ని ఇంకా హిట్ చేద్దామని చెప్పేసి 15 kgs ప్లేట్తోని 10-15 అట్లా రెప్స్ తీసుకుంటా పోయినా. 10-15 అట్లా తీసుకుంటా 100 reps కంప్లీట్ చేసిన. ఫిక్స్డ్ వెయిట్ 15 kgs. దీంతో ఫ్రంట్ డెల్స్ మంచిగా హిట్ అయినాయి, మంచిగా టార్గెట్ అయినాయి. దాని తర్వాత వచ్చేసి ట్రాప్స్ని ట్రైనింగ్. ఇది వెయిట్ ఫిక్స్డ్ వెయిట్ 25 ఒక ప్లేట్, 10 kgs ఒక ప్లేట్, 35 to the 70 బార్ 20 kgs 90 kgs ఫిక్స్డ్ వెయిట్ బార్బెల్ స్ట్రగ్స్ తీసుకుంటూ పోయినా ఒక 3-4 సెట్లు కొట్టి అక్కడతోని షోల్డర్ వర్కౌట్ క్లోజ్. దాని తర్వాత వచ్చేసి ఆర్మ్స్ ట్రైనింగ్ స్టార్ట్. ఇక్కడ బైసెప్ కర్ల్స్ ఈ మెషిన్ మంచిగా అనిపిస్తుంది నాకు. బైసెప్ పీక్ ఏదైతే ఉందో అది మంచిగా ట్రైన్ అవుతుంది.
సో హైపోట్రోఫీ రెప్స్ పెట్టుకొని 6 to 7 రెప్స్ తీసుకుంటా. వెయిట్ ఫిక్స్డ్, 2 ప్లేట్సే ఫిక్స్డ్. కాకపోతే రెప్స్ రాకపోతే సపోర్ట్తోనైనా కాంట్రాక్షన్ చేసి ఇసెంట్రిక్ బెనిఫిట్ తీసుకుంటూ పోతుండే బైసెప్స్కి. ఈ మెషిన్ మంచిగా హిట్ చేస్తుంది, బైసెప్ పీక్ మంచిగా రెస్పాండ్ అవుతుంది ఈ మెషిన్తోని. సో 6 to 10 రెప్స్ తీసుకుంటూ పోయినా దీంతో. ఫస్ట్ బేసిక్ బైసెప్ కర్ల్స్ ట్రైనింగ్ అయినాక నెక్స్ట్ వెంటనే ట్రైసెప్ ట్రైనింగ్ వచ్చేసి ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. దీంతో లాంగ్ హెడ్ మంచిగా రెస్పాండ్ అవుతుంది. బ్యూటిఫుల్ వేరియేషన్ ఇది. అసలు ఓవర్ హెడ్ వేరియేషన్స్ అన్నీ అసలు ట్రైసెప్కి క్రేజీ రెస్పాన్స్ ఇస్తాయి. సో ఇది మన జిమ్లో మంచి రోప్ ఉన్నా కూడా మనం ఈ చింగిపోయిన పాత రోపే యూజ్ చేస్తాము. అది ఏందో తెలియదు, అదొక అటాచ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ట్రైసెప్స్ సైడ్ ఎక్స్టెన్షన్. ఇది షార్ట్ హెడ్ కోసం, ట్రైసెప్ షార్ట్ హెడ్ కోసం. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వేరియేషన్ ట్రైసెప్ షార్ట్ హెడ్ కోసం. సో లాంగ్ హెడ్ని మొత్తం గట్టిగా ట్రైన్ చేసినాక నెక్స్ట్ షార్ట్ హెడ్ని ట్రైన్ చేద్దామని చెప్పేసి ట్రైసెప్స్ సైడ్ ఎక్స్టెన్షన్. ఇది కూడా సేమ్ హైపోట్రోఫీ రెప్సే. 50 రెప్స్ ఇది, 50 రెప్స్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. 2 కొట్టినాక ట్రైసెప్ మంచిగా రెస్పాండ్ అయింది. ట్రైసెప్ మంచిగా టైట్గా అయిపోయిన ఉండే ఇప్పటికల్లా. తర్వాత ట్రైసెప్ని ఫుల్ హిట్ చేసినాం కాబట్టి లాస్ట్కి వచ్చేసి హ్యామర్ కర్ల్స్ కూడా కేబుల్తోని. ఈరోజు హ్యామర్ కర్ల్స్ చాలా ఇంపార్టెంట్ ఉండే నాకు. బైసెప్కి పీక్ది కొట్టినాం కాబట్టి హ్యామర్ కర్ల్స్ కేబుల్తోని ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళిపోవాలని ఫిక్స్ అయిన ఇవాళ. సో ఫస్ట్ ఒక 30-40 రెప్స్ నార్మల్గానే 10 తీసుకుంటూ పోయినాక తర్వాత ఎప్పుడైతే 10 రెప్స్ రాలేదో వెయిట్ పెంచేసి అప్పుడు ఫెయిల్యూర్కి తీసుకెళ్ళిపోయినా. మొత్తం రేంజ్ ఆఫ్ మోషన్ రాకపోయినా కూడా లాంగ్ లెంత్ పార్షల్స్ వచ్చినా కూడా ఐ కెప్ గోయింగ్. ఇంకా చెయ్యి అంతా టైట్ అయిపోయింది ఇక్కడికల్లా. లాస్ట్కి వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో మంచిగా ఇంక్లైన్ పెట్టుకొని ఒక 20 minutes గుంజి ఇక్కడితోనే మన సెషన్ క్లోజ్.